మా నెక్లెస్ ని గోల్డ్ షాప్ వాళ్ళు మెరుగు పెట్టించి అమ్మేశారంట. ఇంకా మామయ్య వాళ్ళతో దానిని ఎలాగైనా తీసుకురండి అయ్యా, మీకు వీలు కుదరదు అనుకుంటే ఆ కొనుక్కున్న వాళ్ళ అడ్రస్ అయినా ఇస్తే మేము వెళ్లి వాళ్ళని ఒప్పించి వాళ్ళ డబ్బు వాళ్ళకిచ్చి తెచ్చుకుంటాము, ఇది మా పూర్వీకుల నుంచి వస్తుంది, మా కోడళ్ళు తెలియక అమ్మేశారు అని ఎంత అడిగినా కూడా గోల్డ్ షాప్ వాళ్ళు అలా కుదరదండి, ఎవరైనా ఒకసారి మా షాప్ కి వచ్చి గోల్డ్ కొనుక్కొని వెళ్ళాక మళ్ళీ దానిని ఇవ్వమని అడిగితే మాకున్న పేరు పోతుంది, ఇంకొకసారి మా షాప్ కి వచ్చి ఎవరు కొనుక్కోరు అండ్ వాళ్ళ అడ్రస్ కూడా ఇచ్చేది లేదు అనేసరికి ఏం చెయ్యలేక అలానే ఇంటికి వచ్చేసారు అత్తయ్య మావయ్య. మా అక్కలిద్దరికి ఉన్న కుళ్ళు అసూయ వల్ల తరతరాల నుంచి వస్తున్న ఆ నెక్లెస్ అయితే చేజారిపోయింది. కానీ వాళ్ళకి మాత్రము మేము తప్పు చేశామే అని ఎలాంటి బాధ లేదు. ఆ నెక్లెస్ పోయిందనే బాధ అయితే అస్సలు లేదు. ఆ నెక్లెస్ పోయిందనే బాధ ఇంట్లో అందరికంటే మా మామయ్యకే ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఆయన పూర్వీకుల నుంచి వస్తుంది కదా ఆ నెక్లెస్. వాళ్ళ వలన 1 month నేను నా 2 years పాపకి కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది. పిల్లలు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో పిల్లలు లేని వాళ్ళకే తెలుస్తుంది. మా చిన్నక్కకి కూడా పిల్లలు లేరు, ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఆమె కంటే ఎవరికి తెలీదు. అలాంటిది నాకు నా పాపని ఇవ్వకుండా మీ ఇంటికి వెళ్ళిపో అన్నప్పుడు కూడా ఆమె ఏం మాట్లాడకుండా అలానే ఉంది. ఆ నెక్లెస్ గురించి నిజం తెలిసాకే నాకు అనిపించింది ఆమెకి పిల్లలు లేకుండా మంచి పని అయిందిలే అని.